హలో అండి. గుడ్ ఈవినింగ్. అయితే కొన్ని యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అనమాట. మన ఇంట్లో ఫ్రెష్‌గా ఉన్నటువంటి బ్రెడ్ లోఫ్ కనుక మన దగ్గర ఉంటే చక్కగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా అయిపోవటానికి, పిల్లల లంచ్ బాక్స్ కానీ, జాబ్ చేసుకునే వాళ్ళకి ఈ శాండ్‌విచెస్ అనేవి చాలా క్విక్‌గా అయిపోతాయన్నమాట. మన దగ్గర శాండ్‌విచ్ మేకర్ ఉంటే కరెక్ట్‌గా 1 నిమిషంలో 2 శాండ్‌విచెస్ రెడీ అయిపోతాయి. సో ఇది మనం ఎలా చేసుకోవాలనేది ఒక 2, 3 లేదా 4, 5 వెరైటీస్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా ఈజీగా అర్థమైపోతాయి. లేదు అంటే ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలా శాండ్‌విచెస్ నేను వేరియేషన్స్ చూపిస్తూ పెడుతున్నాను. అసలు ఎంత సింప్లిఫైడ్‌గా అర్థమైపోతుందంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఏమీ లేదండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది ఫస్ట్ మెథడ్. ఒక రకమైన శాండ్‌విచ్. ఓకే. ఫస్ట్ మెథడ్‌లో ఒక ఉల్లిపాయ, ఒక కీరా చిన్న ముక్క, కుకుంబర్ అంటాం కదా, కీరా. తర్వాత ఒక టమాటా. కీరా మొత్తం కాదండి, అరముక్క సరిపోతుంది. ఉల్లిపాయ, టమాటా, కీరా అరముక్క సన్నగా తరిగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మీరు కుదిరితే బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేసేసి ఒక బౌల్లో వేయండి. వేసిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర కనుకుంటే సన్నగా తరిగింది కూడా యాడ్ చేయండి. ఏమీ లేదండి, ఒక అర చెంచా మీరు తందూరి మయోనీస్, ఒక అర చెంచా వెజ్ మయోనీస్, ఒక అర చెంచా టమాటా కెచప్, ఒక పావు చెంచా లేదా అర చెంచా మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే 5 మినిట్స్లో వచ్చేస్తాయి ఇన్స్టెంట్గా. ఓకేనా. అలా అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీరు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీకు కనుక ఒట్టిగా అప్లై చేసుకొని ఫ్రెష్ బ్రెడ్తో తినాలన్నా బ్రౌన్గా ఉన్నటువంటి ఔటర్ లేయర్ కట్ చేసుకొని సెంటర్ పార్ట్లో ఇది అప్లై చేసేసుకొని మీరు న్యాచురల్గా తినొచ్చు. లేదు మీరు కుక్ చేసుకోవాలి అనుకుంటే కుకింగ్ మెథడ్లో ఒక చీజ్ లేయర్ మీరు మధ్యలో పెట్టి 2 బ్రెడ్స్ మధ్యలో ఒక బ్రెడ్ తీసుకోండి. దాంట్లో ఈ కంటెంట్ స్ప్రెడ్ చేయండి. చేసి దాని మీద ఒక లేయర్ మీరు చీజ్ లేయర్ వేయండి. ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేయండి. దీన్ని శాండ్‌విచ్ మేకర్లో 1 నిమిషం పాటు, మ్యాక్సిమం నిమిషం కూడా పట్టదు, అలా 2 బ్రెడ్స్ మనం గ్రిల్డ్ శాండ్‌విచ్ మేకర్లో కానీ, ప్లెయిన్ శాండ్‌విచ్ మేకర్లో కానీ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర శాండ్‌విచ్ మేకర్ లేకపోయినా మీరు దోస పెనం కానీ లేదంటే ప్యాన్ కానీ తీసుకొని, నాన్ స్టిక్ ప్యాన్, జస్ట్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి అటు ఇటు తిప్పుతూ కాల్చండి. అంతేనండి. ఈ ఫ్లేవర్లో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీకు 2 రకాల శాండ్‌విచ్ మేకర్స్ చెప్పాను. ఒకటి అన్‌కుక్డ్ ఫుడ్, ఒకటి కుక్డ్ వన్ కదా. ఇవి 2. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఇంకొకటి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక పావు కప్పు పన్నీర్ ముక్కలు వేయండి. ఒక అర చెంచా బటర్ యాడ్ చేయండి. ఒక పావు చెంచా బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పొడి, ఒక పావు చెంచా తందూరి మయోనీస్, ఒక అర చెంచా వెజ్ మయోనీస్, ఒక పావు చెంచా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, లేదా అన్ని అర చెంచా చొప్పున కూడా తీసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మీరు మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ ఒక విషయం, మీ దగ్గర చీజ్ లేయర్స్ ఉన్న, లిక్విడ్ చీజ్ ఉన్న, ఇది కూడా మిక్సీ పట్టేసేయండి. పన్నీరు, చీజ్, బటరు, చిల్లీ ఫ్లేక్స్, వెజ్ మయోనీస్, తందూరి మయోనీస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక అర చెంచా టమాటా కెచప్ అన్నీ మిక్సీ పట్టుకోవడమే. దీన్ని జస్ట్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి శాండ్‌విచ్ మేకర్లో పెట్టేసేయండి. అంతే, అటు ఇటు మనకి కుక్ అయిపోతుంది. మీరు ప్యాన్ మెథడ్లో కానీ, శాండ్‌విచ్ మేకర్లో కానీ, మీ ఇష్టం ఓవెన్లో కానీ కుక్ చేసుకోవచ్చు. అది మీ కంఫర్ట్, మీ టైం బట్టి. ఓకేనా. ఇది సింపుల్ స్ప్రెడ్డింగ్ మెథడ్, చాలా డెలిషియస్గా ఉంటుంది. పన్నీర్ అండ్ పెప్పర్ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ఇది థర్డ్ మెథడ్. అండ్ ఇంకొకటి మనకు ఇక్కడ ఏంటంటే ఒక మంచి వెరైటీ అనమాట. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీకు కుదిరితే ట్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి లేదా బ్లెండర్ తీసుకోండి. ఒక ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి బ్లెండర్లో వేయండి. ఇది ఫోర్త్ మెథడ్ అండి. ఒక టమాటా, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క, క్యాప్సికమ్ మొత్తం కాదు, ఒక అర ముక్క లేదా పావు ముక్క వేసిన తర్వాత ఈ 4 మీరేం చేస్తారంటే 2 నుంచి 3 వరకు
చీజ్ లేయర్స్ యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ చీజ్ ఉంటే 2-3 చెంచాలు వేయండి. వేసిన తర్వాత కొద్దిగా పావు చెంచా కుకింగ్ ఆయిల్ కూడా వేయండి. వేసి కొద్దిగా మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర చెంచా, టొమాటో కెచప్ ఒక అర చెంచా, వెజ్ మయోనీస్ అర చెంచా, ఒక అర చెంచా తందూరి మయోనీస్ యాడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేయాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలు భుజియా. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా బేసన్ సేవ్. అంటే ఈ సేవ్ కానీ ఆలు భుజియా కానీ ఏది ఉంటే అది ఒక కప్పుడు కానీ అరకప్పుడు కానీ వేసేసేయండి. మిక్సీలో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, బాగోదు టేస్ట్. కొంచెం అది మెదగడానికి మాత్రమే. ఆలు భుజియా లేదా సేవ్తో చేసినటువంటి ఈ కాంబినేషన్ ప్యాక్ అయితే ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక గ్రీన్ చట్నీ ఉంటే అటు ఇటు బ్రెడ్కి అప్లై చేసి ఈ కంటెంట్ కూడా అప్లై చేసి శాండ్విచ్ మేకర్లో పెట్టి కుక్ చేసేయండి. ఎందుకంటే మనం దాంట్లో అన్నీ వేసాం. ఓకేనా? ఇది 4th మెథడ్. 5th మెథడ్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫ్రెష్గా ఉన్నటువంటి బ్రెడ్ దగ్గర పెట్టుకొని ఒకటి ఆలుగడ్డ కూర కానీ, క్యాబేజ్ కూర కానీ, ఉల్లిపాయ కూర కానీ, ఈ 3 కూడా చాలా న్యాచురల్గా ఎటువంటి చీజు బటర్ అవసరం లేకుండా కర్రీతో చేసినటువంటి శాండ్విచ్ ఎప్పుడు కూడా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. అది కూడా 1 నిమిషంలో అయిపోతుంది. ఇవి 5 రకాల శాండ్విచెస్ మీకోసం చెప్పాను కదా. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా సింపుల్ మెథడ్లో ఒకవేళ మీకు స్వీట్ కార్న్ కనుక ఉంటే స్టవ్ మీద ఒక కప్పు స్వీట్ కార్న్ వేపుతూ అందులో ఒక పావు చెంచా బ్లాక్ పెప్పర్, ఒక అర చెంచా చిల్లీ ఫ్లేక్స్, ఒక 2 చెంచాలు చీజ్ స్ప్రెడ్ లాస్ట్లో స్టవ్ బంద్ చేశాక ఒక బౌల్లోకి తీసుకొని స్వీట్ కార్న్ 2 చెంచాలు చీజ్ స్ప్రెడ్ వేసి స్వీట్ కార్న్లో చాలా సింపుల్గా ఎటువంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా దాన్ని కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని శాండ్విచ్ మేకర్లో కానీ లేదా పాన్ మీద కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది స్వీట్ కార్న్ చీజీ శాండ్విచ్. ఇంకొకటి ఇప్పుడు 6 మెథడ్స్ చెప్పాను. ఇంకో 7th మెథడ్ ఏంటి అంటే జస్ట్ ఒక 2 బ్రెడ్స్ తీసుకోండి. దాని మీద మీరు ఒక చీజ్ పెట్టండి, చీజ్ లేయర్. దాని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. వేసి కొంచెం అంటే కొంచెం ఆరిగానో దాని మీద స్ప్రెడ్ చేసి కొంచెం మీ దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంటే వేసి ఓపెన్ శాండ్విచ్ లాగా ఎయిర్ ఫ్రైయర్లో కానీ ప్యాన్ మీద కానీ మూత పెట్టేయండి. కేవలం బ్రెడ్ మీద మనం చిల్లీ ఫ్లేక్స్ చీజ్ వేస్తున్నాం, కొంచెం ఉంటే బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాం అంతే. అది ఒక ప్లెయిన్ శాండ్విచ్ అనమాట, ఓపెన్ శాండ్విచ్. కాకపోతే 2 బ్రెడ్స్ ఉండవు, ఒక బ్రెడ్ మీదే ఓపెన్గా ఉంటాయి. అది చాలా బాగుంటుంది, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. అలా మనం లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ స్టఫింగ్ మారుస్తూ శాండ్విచ్ని రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా 7 సింపుల్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ శాండ్విచ్ అనమాట. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత ఫ్రెష్గా బ్రెడ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, 7 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ మీ కుకింగ్ టిప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కుకింగ్ అనేది ఎప్పుడూ కూడా మనం కళ్ళతో జస్టిఫై చేయలేము, టేస్ట్ బడ్స్తోనే వాటికి అర్థమవుతుంది. మీరు ఒకసారి సింపుల్గా ట్రై చేసి చూడండి. ఒక బ్రెడ్తో నేను చెప్పిన 7 రెసిపీస్ కూడా ఒక్క బ్రెడ్ లోఫ్తో అంటే ఒక 2 బ్రెడ్స్తో ట్రై చేసి చూడండి. మీకు బాగా అనిపిస్తే ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కాస్త ఎప్పుడైనా మనం పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్ ఏమన్నా పెట్టాలనిపించినప్పుడు, లేదంటే ఎమర్జెన్సీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేదా ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ చేసుకునే వాళ్ళకి కాస్త ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగాను బాగుంటుంది, కాస్త స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు వైట్ బ్రెడ్ ఇష్టం లేకపోతే బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించుకోవచ్చు, దానికి కూడా మనకేం ప్రాబ్లం లేదు. అయితే ఇంకొకటి మీకు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించడానికి, ఇప్పుడు మనకు అన్నీ ఆన్లైన్లో అవైలబులే కదా, లెట్యూస్ లీవ్స్ పెట్టేసి 2 బ్రెడ్స్ మధ్యలో అలా కూడా మీరు సర్వ్ చేయొచ్చు. మీరు సర్వ్ చేసేటప్పుడు లేదంటే లెట్యూస్ లీవ్లో కవర్ చేసినా మీరు సర్వ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. మీకు నచ్చాయా శాండ్విచెస్? నాకు బాగా ఇష్టం. పొద్దున లేస్తే కిచెన్లోకి వెళ్తే ఫస్ట్ నేను బ్రెడ్ వెతుక్కుంటా, కాస్త ఈజీగా అయిపోతుంది. ముందు ఎప్పుడైనా బాగా ఆకలేసి వంట చేయాలనిపించినప్పుడు అలా నేను ఇలాంటి వాటిని ట్రై చేస్తూ ఉంటా.
అయితే ఈ మధ్య నేను వీడియో కొద్దిగా ఎక్కువసేపు పెడుతున్నాను, ఎందుకంటే కాసేపు మీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి. మన ఇండియన్స్ ఎవరైతే వేరే వేరే కంట్రీస్లో స్కాటర్ అయిపోయారో అక్కడన్నీ కూడా ఎక్స్పెన్సివే. పని వాళ్ళు దొరకరు, వంట వాళ్ళు ఉండరు, పిల్లలు ఉంటారు, జాబ్ చేసుకునే హడావిడిలో ఉంటారు మీరు. ఇలాంటి మోస్ట్ సింపుల్ మెథడ్ ఆఫ్ కుకింగ్ డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను కదా. ఎందుకంటే ఐ హ్యావ్ గాట్ 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కిచెన్. పిల్లలు నేను మెడికల్ చేసేటప్పుడు కూడా ట్రై చేసేదాన్ని, అండ్ పిల్లలు పుట్టాక ఇంకా ఎక్కువ అలవాటైంది. అప్పుడు కొంచెం అప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉండేదాన్ని. అవన్నీ కూడా నాలెడ్జ్ గ్యాదర్ చేసి మీకు మోస్ట్ సింప్లిఫైడ్ మెథడ్లో నా టెక్నిక్స్ అన్నీ మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అండ్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ ఆల్ వాచింగ్. లెట్ దెమ్ బీ హ్యాపీ కదా. ఎందుకంటే తినటం చాలా తేలికండి, వండటం చాలా కష్టం. మనకి సింపుల్ మెథడ్స్ అర్థం అవ్వాలి, టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ అయి ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఎడిటింగ్లో అన్నీ సింపుల్గానే కనబడతాయి, మనం కుకింగ్ చేయడం మొదలుపెట్టాక టైం తీసుకుంటాయి ప్రతి ఒక్కటి కూడా. అలా తీసుకోకుండా ఉండాలంటే మన కుకింగ్ మెథడ్ వస్తే కాస్త వర్కింగ్ విమెన్ బిజీగా ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు పిల్లల్ని చూసుకోగలుగుతారు, వాళ్ళకి టైంకి ఫుడ్ అరేంజ్ చేయగలుగుతారు. సో చాలా సింపుల్గా ఉన్నటువంటి మెథడ్స్ ఏమేమి ఉన్నాయో, ఎలా ఈజీగా మీరు కుక్ చేసుకోవాలో నేను చెప్తూనే వస్తున్నాను. యూటిలైజ్ చేసుకోండి, ఒకటి రెండు ట్రై చేయండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఏంటండి, ముఖ్యంగా ఇక్కడ మన సౌత్ ఇండియన్సే కాకుండా అక్కడక్కడ వివిధ దేశాల్లో ఉంటున్నారు, ఒక్కొక్కరికి టైం ఉండటం లేదు, ఒకసారి అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎవరో కూడా ఆకలితో పడుకోకూడదు. నాకు తెలిసినంత కుకింగ్ నాలెడ్జ్ అంతా కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నా ప్రొఫెషన్ బేసికల్గా డాక్టర్, కానీ మన ప్రొఫెషన్ వేరు, నిజ జీవితం వేరు. ఎప్పుడూ కూడా ఐఎమ్ మోర్ అటాచ్డ్ విత్ ద ఫ్యామిలీ. ఐ హ్యావ్ గాట్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ కుకింగ్. కుకింగ్లో రకరకాల వేరియేషన్స్ చూపించాలని ఎప్పుడూ నేను అనుకుంటూనే ఉన్నా, ట్రై చేస్తూనే ఉంటున్నాను ఏదో ఒకటి మీ అందరి కోసం. అయితే వీడియో ఎక్కువసేపు ఎందుకు పెట్టానంటే, ఎప్పుడు లైవ్లో కంటిన్యూస్గా తెలుగులో మాట్లాడుతున్నాను కదా, కాస్త హిందీ, ఇంగ్లీష్ వీళ్ళు కూడా మిస్ అవుతున్నారు మన వాళ్ళు అని చెప్పి వీడియో నేను ఎక్కువ పెట్టడం జరిగింది. చూద్దాం హౌ పీపుల్ విల్ రిసీవ్ ఇట్. ఎందుకంటే నేను వీడియో చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లోనూ చేద్దాం అనుకుంటున్నా. ఒకళ్ళు 15 minutes కనుక మనకి లెందియర్ అనిపిస్తే 9 minutes చేసుకుందాం, ఎలా కుదిరితే అలా. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అన్ని కుకింగ్ యూస్ఫుల్ టిప్స్ మీరు చక్కగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పట్లో అంటే మనకి అన్నీ డిఫికల్ట్గా ఉండేవి. ఇప్పుడు ఆన్లైన్లో మనకి బ్రెడ్, చీజ్, బటరు, ఈ చిల్లీ ఫ్లేక్స్ మనకి ఇవన్నీ 5 minutesలో వచ్చేస్తున్నాయి కదండి. అంత డిఫికల్టీ ఏముంది చెప్పండి మనకి. సో మనకి విల్ ఉండాలి అంతే, వంట చేయాలి అన్న విల్ ఉండాలి. అందులో శాండ్విచెస్ అయితే ఇంకా సింపుల్. శాండ్విచ్ మేకర్లో మీరు టైం పెట్టుకుంటే 1/2 minute కుక్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2 శాండ్విచెస్ మనం పిజ్జా కట్టర్తోనో సిజర్తోనో కట్ చేసుకుంటే తినేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్క బ్రెడ్ని 4 pieces చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు తినటానికి చాలా హ్యాండీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పిల్లలైతే ఎక్కువగా లంచ్ ఇలాంటివన్నీ ఇష్టపడతారు కదా. పిల్లలు ఎక్కువగా బాగా ఇష్టపడేది శాండ్విచెస్ అని చెప్పచ్చు. నా దాంట్లో శాండ్విచెస్ అయితే చాలా చాలా రకాలు ప్రజెంట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. నాకు ఇష్టమైన శాండ్విచ్ ఏంటంటే, గ్రీన్ పీస్ లైట్గా సాట్ చేసేసి కాస్త ఉప్పు, పెప్పర్ వేసి వేగిన తర్వాత మ్యాష్ చేయాలి పేస్ట్ కింద. దాన్ని బ్రెడ్లో అప్లై చేసుకొని శాండ్విచ్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం. గ్రీన్ పీస్ శాండ్విచెస్ బాగుంటాయి. ఒక వీక్ అంతా నేను శాండ్విచెస్ అని పెట్టి చేయడానికి ట్రై చేస్తాను. నాకు అంత రెగ్యులర్గా ఏది కూడా నచ్చదు ప్రొఫెషనల్గా. నేను ఇంట్లో ఏం వండుకుంటానో ఇప్పటివరకు అన్నీ అవే అప్లోడ్ చేస్తూ వచ్చాను. మీరు కూడా వాటిని అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, చిన్న కిచెన్ ఎలక్ట్రానిక్స్ మన దగ్గర ఉంటే కాస్త కుకింగ్ బర్డెన్ అనేది తగ్గుతుందండి. మనకి టైంకి, నాకు మేడో లేరు, షెఫ్ కూడా లేరు, నేనే చేసుకుంటాను. సో పని తక్కువ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు మా ఫ్యామిలీలో. సో నాకు అలవాటు అయిపోయింది. వెన్ ఐఎమ్ ఇన్ నార్త్ ఫర్ మెనీ ఇయర్స్. అంతకుముందు చాలా మెయిడ్ డిపెండెన్సీ ఉండేది, కానీ కోవిడ్ నుంచి ఇంక నాకు ఎక్కువ అలవాటు అయిపోయింది ఇండివిజువల్గా ఉండటం. ఎందుకంటే మెయిడ్స్ పొద్దున్నే వస్తారు, నిద్ర లేపుతారు, సరైన నిద్ర ఉండదు, వర్క్ చేసుకుంటాం. వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి, మన టైమింగ్స్ వేరే ఉంటాయి. ప్రశాంతంగా అనిపించదు నాకు.
సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంకా వంట అంటారా, నా చేత్తో నేను వండుకుంటే నాకు చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. ఎక్కడ ఎవిడెన్స్ అంటే నేను ఇన్ని రెసిపీస్ చేశాను కదా, అన్నీ నా చేతులతో చేసినవే.